నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంత్రి పొంగూరి నారాయణతో కలిసి ఆమె వెళ్లి లక్ష్మీనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా బాధితురాలతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆడబిడ్డ ఆవేదన, అతని తల్లిదండ్రుల దుఃఖాన్ని గమనించి హత్యను రాజకీయం చేయవద్దని కోరారు. క్రిమినల్స్కు కుల మతాలు ఉండవని, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా, చెప్పాలంటే బ్రూటల్గా, ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు. మేము ఉన్నామని చెప్పారండి. కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పి కోరుకుందంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని, సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి. దీన్ని రాజకీయంగాని కులంగా చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను